ఏపీ ఎక్స్ప్రెస్ పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు ప్రయాణికులు. ఆ రైలు ఎక్కడం మా వల్ల కాదు బాబోయ్ అంటున్నారు. నిండు కుండల్లా పరుగులు పెట్టాల్సిన రైల్లో సగానికి పైగా బెర్తులు ఖాళీగానే ఉంటున్నాయి. ఆదాయం ఘోరంగా పడిపోతోంది. రాజధాని రైలుకు ఎందుకీ కర్మ? పోరాడి సాధించుకున్న ట్రైన్ అంటే ప్రయాణికులకు ఎందుకంత మొహం వస్తుంది? విశాఖ టు న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ గంటకు 160 కిలోమీటర్ల వేగం. అంత స్పీడ్లోనూ ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మోడర్న్ టెక్నాలజీతో తయారు చేసిన బోగీలు. మామూలుగా అయితే ప్రయాణికులంతా ఈ రైల్లో బెర్తుల కోసం ఎగబడాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. రారమ్మని పిలిచినా 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. విశాఖ ఢిల్లీ మధ్య నడిచే మరో రైలు స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ నిండిపోయి మరో గత్యంతరం లేకపోతేనే ఇటువైపు చూస్తున్నారు ప్రయాణికులు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు వారంలో 3 రోజుల పాటు నడిచేలా విశాఖ ఢిల్లీ మధ్య ఇటీవలే ప్రారంభమైంది ఏపీ ఎక్స్ప్రెస్. కానీ ప్రయాణ సమయమే బెంబేలెత్తిస్తోంది. 2100 కిలోమీటర్లు ప్రయాణించడానికి కనీసం 36 గంటల సమయం తీసుకుంటోంది ఎక్స్ప్రెస్. ఇక ఆ తర్వాత దైవాధీనం. అంతకంటే ఎక్కువ సమయం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 2 పగళ్లు 1 రాత్రి రైల్లోనే గడిచిపోతోంది. కొత్త రైలు వచ్చిందన్న ఆనందం కంటే ప్రయాణ సమయమే కంగారు పెడుతోందంటున్నారు ప్యాసింజర్స్. అందుకే ఖాళీ బెర్తులతోనే విశాఖ నుంచి బయలుదేరుతోంది రైలు. ఈ ట్రైన్ ఇంకా టైం తగ్గించి తక్కువ టైంలో వాళ్ళు తీసుకురావచ్చు. ఎందుకంటే లూజ్ షంటింగ్ టైం చాలా టైం ఉంది. అక్కడక్కడ బిఫోర్ టైం వచ్చేస్తుంటే ఆపేస్తున్నారు. బట్ దే కెన్ రెడ్యూస్ ద టైమింగ్ జర్నీ అవర్స్. అదే నా అడ్వైస్. కొంచెం పబ్లిసిటీ ఎక్కువ ఇస్తే కనుక అందరూ ఎక్కుతారు ప్యాసింజర్స్. చాలామందికి తెలీదు. ఏపీ తెలంగాణలోని చాలా స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ ఉంది. ఎక్కువ స్టేషన్స్ లో ఆగటం వల్ల సగం పుణ్యకాలం అక్కడే గడిచిపోతోంది. దీనికి తోడు 2 రైల్వే జోన్ల మధ్య సమన్వయ లోపం శాపంగా మారింది. విశాఖ నుంచి బయలుదేరుతున్నందున ఈ రైలు నిర్వహణను ఈస్ట్ కోస్ట్ డివిజన్ చూడాలి. కానీ ఆ డివిజన్లో ఇది ప్రయాణించేది 30 కిలోమీటర్లు మాత్రమే. ఆదాయం ఎక్కువ సౌత్ సెంట్రల్ రైల్వేకు వెళ్తోంది. తమకు ఆదాయం ఇవ్వని రైలు గురించి ఎందుకంత పట్టించుకోవాలన్నట్లుగా ఉంది తూర్పు కోస్తా అధికారుల వైఖరి. ఈ వైఖరితోనే ఎస్సీఆర్ అధికారులు సూచించిన చిన్న మార్పులు చేయడానికి కూడా ఇష్టపడటం లేదట. పైగా దువ్వాడ స్టేషన్ బిజీగా ఉందన్న సాకుతో ఏపీ ఎక్స్ప్రెస్ కు కుర్రేలు పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడి నుంచి విజయవాడ దాకానే ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్నప్పుడు ఇది ఏపీ ఎక్స్ప్రెస్ అయినప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి 5 గంటలైతే అక్కడి నుంచి వెళ్ళడానికి మిగిలింది 24 గంటలు చాలు. అయినప్పటికీ 30-31 గంటల్లో ఇది నడిపితే బాగుంటుందని ది టైమ్ హ్యాస్ టు బి రన్నింగ్ టైమ్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్ టు 30 or 31 అవర్స్. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు కలగాలి. అలాగే ఆ పక్క తెనాలి, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, అలాగే నెల్లూరు జిల్లాలో తిరుపతి వరకు వెళ్లాలని చెప్పి మొదటి దశలో ఇవాళ ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తున్నా. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ యొక్క స్పీడ్ పెంచుతాం. తప్పనిసరిగా స్పీడ్ పెంచుతాం. వేసిన మొదటి రోజే స్పీడ్ పెరిగితే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. దాని స్పీడ్ పెంచుతాము. అలాగే 36 గంటల నుంచి దాన్ని 32 గంటలు తగ్గిస్తాము. ఎవడు అడ్డుకున్నా సరే ఆగవని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. దేవుడు వరమిచ్చినా పూజారి కరికరించలేదన్నట్లుగా ఉంది ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగి ఎక్కువ రోజులు ఖాళీ రైలుగా నడిస్తే విశాఖ నుంచి రద్దు చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా పెరుగుతోంది. ఈస్ట్ కోస్ట్ డివిజన్ అధికారులు మొండి వైఖరి మానుకుని రైలు రద్దవకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు విశాఖ వాసులు.